మీనా కనపడకపోవడంతో బాలు కోసం ఇంటికి వచ్చి రోహిణి కుట్రలు బయట పెట్టిన విద్య. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ లో ఎస్ అని టైప్. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక గుణ దినేష్ ఇద్దరు కలిసి మీనానైతే దాచిపెట్టడం జరుగుతుంది. బాలు మీద పాత కక్షలు, మీనా మీద పాత కక్షలు ఇద్దరికి ఉండడంతో ఇద్దరు చేతులు కలిపి ఈ పని చేయడం చేస్తారు. గుణ మాత్రం రోహిణికి ఫోన్ చేసి నువ్వేం భయపడకు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. ఆ మీనా మీద నీకు కోపం ఉంది కదా, కోపం తీరుతుంది. ఒక వారం రోజుల పాటు దాన్ని అలాగే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తే బయట బాలు ఆ లోపల మీనా ఇద్దరు కూడా బాగా బాధపడతారు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను చూసుకుంటాను అంటూ గుణ కాస్త రోహిణికి చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా రోహిణి అదే విషయం విద్యకు చెప్పడంతో విద్య ఆలోచనలో పడుతుంది. రోహిణి తప్పు చేస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంత పెద్ద తప్పు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు రోహిణి ఎలా ఎందుకు చేస్తుంది? తను ఒక ఆడపిల్లే కదా, ఆ ఇంటి కోడలే కదా. మరి ఆ ఇంటి కోడలైన మరొక అమ్మాయిని ఈ రకంగా చేయడం ఎంత పెద్ద తప్పు? రోహిణి అలా ఎందుకు ఆలోచించడం లేదు? పాపం మీనా ఏం తప్పు చేసింది? చెయ్యని దొంగతనానికి నింద మోస్తుంది. పైగా రోహిణి వల్ల గుణ వాళ్ళు మీనాని దాచిపెట్టారు. చాలా పెద్ద పొరపాటు చేస్తుంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. పాపం బాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో అని బాధపడుతూ ఉండగానే బాలు రాజేష్ ఇద్దరు కూడా విద్య దగ్గరికి వస్తారు. విద్య దగ్గరికి వచ్చేసరికి విద్య అని చెప్పాను కానీ ఏంటి బాలు, ఏమైంది, అంత కంగారుగా ఉన్నావేంటి? ఎవరి గురించైనా వెతుక్కుంటూ వస్తున్నావా అనగానే అవును, నేను వెతుకుతున్నాను అన్న విషయం నీకెలా తెలుసు? నీ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. దేని గురించైనా కంగారు పడితేనే కదా అలా టెన్షన్ ఉంటుంది. అది కాదు, మీనాని నువ్వు చూసావా? మీనా గాని నీ దగ్గరికి ఏమైనా పువ్వులు తీసుకుని వచ్చిందా? మీనాని బయట గాని ఎక్కడైనా చూసావా? నీకు గాని ఫోన్ చేసిందా అనగానే బాలు మీనా నాకు అసలు ఫోన్ చేయలేదు. మీనా ఎక్కడికి వెళ్ళింది? మీనా గురించి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీనా ఎక్కడికి వెళ్ళింది బాలు అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు. మీనా ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. మీనా గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పనేసరికి మీనా గురించి ఆలోచించడం ఏంటి బాలు, అసలు మీనా ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నావు అంటూ ఇంకా రోహిణిని విద్య కాస్త బాలుని అడిగేసరికి ఏమో ఇంట్లో ఏదో చిన్న డిస్కషన్ అయిందంట. ఈరోజు ఉదయం నుంచి కనిపించట్లేదని శృతి చెప్పింది. నాకు చాలా భయంగా ఉంది. మీనా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇందాక ఎవరో ఫోన్ చేసి మీనాని అక్కడికి తీసుకెళ్లాము, ఇక్కడికి తీసుకెళ్లాను, చూశాను అంటూ చెప్పుకొచ్చారు. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను. సరే, మీనా గనక కనిపిస్తే చెప్పు ప్లీజ్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. మీనా ఇటు రవి, బాలు అటు రాజేష్ ఇద్దరు వెళ్ళిపోయేసరికి చాలా భయపడిపోతుంది. పాపం మీనా గురించి బాలు ఎలా తిరుగుతున్నాడు? ఏం తప్పు చేసింది మీనా? తప్పులు చేసింది బాగానే ఉంది. ఏ తప్పు చేయని మీనాకు శిక్ష అనుభవించడమా? ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు అని ఇంకా విద్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాలు మీనా కోసం తిరుగుతూ ఉంటారు కదా, తిరుగుతూ ఉండేసరికి ఆ ముసలోళ్ళు బాలుకి చెప్తారు. చెప్పేసేసరికి బాలు ఎలా వెళ్ళారు ఏంటి అని చెప్పాను కానీ ఎలా వెళ్ళారు అని చెప్పనేసరికి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా, అంతకు మించిన వేరే ఉపాయం కనిపించట్లేదు అనేసరికి లేదురా, మీనాకు ఆ దైవభక్తి అంటే చాలా ఇష్టం. ఆ దైవమే తనకు ఏదో రకంగా దారి చూపిస్తుంది. ఒక్కసారి గుడికి వెళ్దాం రారా అని చెప్పి మీనాని ఎక్కడైతే దాచిపెట్టారో దానికి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికే వెళ్తారు. వెళ్ళి స్వామి, నా మీనాకు ఏ పాపం తెలియదు, తను ఎప్పుడు కూడా ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. కానీ మీనా కనిపించట్లేదు, చాలా భయంగా ఉంది. తను ఎక్కడున్నా నాకు జాడ తెలియచేయి స్వామి. ఆంజనేయ స్వామి నువ్వే కాపాడాలి. సీతమ్మ జాడను నువ్వే రాముల వారికి తెలియజేశావు కదా.
నా మీనా జాడను నువ్వే తెలియచేయి స్వామి అని చెప్పనేసరికి ఇంకా వెంటనే ఆ విగ్రహం వెనక నుంచి ఒక కోతి అయితే ముందుకు దూకుతుంది. దూకేసరికి ఇంకా బాలు మీనా మీనా అని చెప్పి అనగానే ఎక్కడ్రా అనగానే అక్కడ అనేసరికి ఈ కోతి దూకింది చూసుకోకుండానే బాలు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మీనా అని చెప్పి ఆవిడని అడిగి పిలవడంతో వెనక్కి తిరుగుతుంది. సారీ అండి, నా వైఫ్ మీనా అనుకున్నాను, కనిపించట్లేదు, అందుకే వెతుకుతున్నాను, సారీ చెల్లమ్మ, ఏమనుకోవద్దు అని అనగానే బాలు అక్కడే కూర్చొని ఎంతగానో బాధపడతాడు. నా జీవితంలోకి మీనా వచ్చాకనే నా జీవితంలో ఒక అర్థం పరమార్థం ఏర్పడిందిరా. ఇప్పుడు మీనా లేకపోతే నా జీవితం అంతా శూన్యమైపోయినట్టు అనిపిస్తుంది. మీనా ఒక్క క్షణం నాకు కనిపించకపోతే నా మనసు ఎందుకో చాలా వేదన పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీనా ఎటు వెళ్ళిందో ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితిలో చాలా టెన్షన్గా ఉందిరా. మీనా కనిపించట్లేదంటే చాలా బాధగా ఉంది, నాకు చాలా భయంగా ఉందిరా అంటూ బాలు ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఒరే బాలు, ఏం కాదురా, మీనాకేమీ కాదు, మీనా మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడొద్దు, మీనా ఖచ్చితంగా దొరుకుతుందిరా. మీనా గురించి నువ్వంత కంగారు పడవలసిన అవసరం లేదు. నువ్వు టెన్షన్ పడితే మీనా చాలా కంగారు పడిపోతుంది, ఎక్కడుందో ఏంటో తెలియదు, కాబట్టి ఖచ్చితంగా మీనా దొరుకుతుంది. నువ్వు మీనా గురించి ఆలోచించి కంగారు పడితే చాలా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా బాలుకైతే నచ్చ చెప్తాడు రాజేష్. ఇంకిక్కడ రోహిణికి ఫోన్ చేస్తుంది విద్య. ఏంటి రోహిణి, ఏం చేస్తున్నావు అనగానే నేనేం చేస్తాను, నేను బాగానే ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, కొంచెం సేపట్లో పార్లర్కి వెళ్ళి తర్వాత షోరూమ్ దగ్గరికి వెళ్తాననగానే బాగుంది రోహిణి, చాలా బాగుంది, నీ లైఫ్ స్టైల్ మాత్రం ఏమీ మారలేదు. పాపం బాలు నిన్నటి నుంచి మీనా కోసం తిండి తెప్పలు లేకుండా పగలు రాత్రి అని తేడా లేకుండా అలా తిరుగుతూ ఉన్నాడు. నీకిదేమన్నా భావ్యంగా అనిపిస్తుందా, నీకిదేమన్నా న్యాయంగా అనిపిస్తుందా అంటూ తిట్టేసరికి అది కాదు, నేనేం తప్పు చేశాను, నువ్వేం చేశాను అంటావేంటే, నీ వల్ల కదా మీనా కనిపించకుండా పోయింది, నీ వల్ల కదా మీనా మీద దొంగనే నిందపడింది, నీ అవసరాలు తీర్చుకోవడం కోసం నన్ను ఉపయోగించుకుని అక్కడ డబ్బులు దొంగతనం చేయమని చెప్పావు. ఇప్పుడేమో మీనా ఆ నింద మోయడమే కాకుండా ఇప్పుడు వాళ్ళ చేతిలో బందీగా ఉంది. అసలే ఆ గుణగాడు ఎలాంటివాడు, మీనా జీవితాన్ని ఏదైనా నాశనం చేస్తే ఆ విషయం బాలుకు తెలిస్తే నిన్ను మాత్రం బాలు అస్సలు క్షమించడు. నీ ప్రాణాలు తీసినా వెనకాడే ప్రసక్తి ఉండదు, అది గుర్తుపెట్టుకో. తప్పు చేస్తున్నావు రోహిణి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఎదుటి వ్యక్తి కూడా మనలాంటిదే అని నువ్వు ఆలోచించలేకపోతున్నావు అనగానే ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావే అంటూ రోహిణి విద్య మీద గొడవ పడుతుంది. తప్పు చేస్తున్నావే, స్నేహితురాలుగా నేను నీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను, కానీ నువ్వు తప్పు చేస్తున్నా సపోర్ట్ చేయవలసిన అవసరం నాకు లేదే, ఇప్పుడేమంటావు అంటూ ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. రోహిణి మాత్రం కొంచెం కూడా గిల్టీనెస్ ఫీల్ అవ్వడం లేదు. మీనా కనిపించట్లేదు అన్న బాధ తన ముఖంలో కనిపించకపోగా తను చాలా సంతోషంగా ఉన్నట్టు, తన లైఫ్ స్టైల్ని మాత్రం మార్చుకోనట్టు ఉంది. చాలా తప్పు చేస్తుంది రోహిణి, చాలా పెద్ద తప్పు చేస్తుంది. రోహిణి చేసిన తప్పుని నేను అస్సలు ఊరుకోను, అస్సలు సహించలేను అని చెప్పి ఇంకా విద్య కాస్త బాలుకి ఫోన్ చేస్తుంది. బాలుకి ఫోన్ చేసేసరికి బాలు ఫోన్ పనిచేయదు. అప్పటి వరకు రింగ్ అవుతుంది కానీ సడన్గా సిగ్నల్ లాస్ అవ్వడంతో ఫోన్ పని చేయకపోవడంతో బాలు ఇంకా ఏం మాట్లాడలేక విద్య ఏమి చేయలేక సరాసరి ఇంటికి వెళ్ళే చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు. ఈలోపు బాలుకి సత్యం కూడా ఫోన్ చేస్తాడు. నిన్ననగా వెళ్ళాడు బాలు, ఇప్పటికొచ్చి రాలేదు. మొన్నంతా కూడా ట్రిప్పులో తిరిగి అలిసిపోయి ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించట్లేదు అన్న విషయం వినడంతో వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. తిన్నాడో లేదో, ఉన్నాడో లేదో అని బాలుకి ఫోన్ చేస్తాడు సత్యం. అయితే ఫోన్ చేసేసరికి హలో బాలు అనగానే నాన్న ఏమైంది నాన్న, మీనా ఇంటికి వచ్చేసిందా అనగానే నువ్వు ఇంటికి రారా ముందు అనేసరికి నాన్న మీనా ఇంటికి వచ్చిందా రాలేదా, లేదురా నువ్వు ఇంటికి రా, ఏదైనా తినేసి వెళ్ది కానీ. లేదు నాన్న, మీనా దొరికేంత వరకు నేను ఇంటికి రాను నాన్న. ఒరే
నా గురించి కూడా ఆలోచించరా. నిన్నటి నుంచి నువ్వు తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉంటే నాకు మాత్రం బాధ అనిపించదా? అర్థం చేసుకోరా, నువ్వు ఇంటికి రారా ముందు అని చెప్పనేసరికి సరే వస్తున్నాను నాన్న అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఒరే నేను ఇంకా ఇంటికి వెళ్ళొస్తానురా, మళ్ళీ వస్తాను అని చెప్పాను కానీ సరేరా అని చెప్పి రాజేష్ కూడా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో బాలుని చూసి ఇంకా ఎంతగానో బాధపడతాడు ఇంకా సత్యం అయితే. ఏంట్రా ఏంటి నీకు పరిస్థితి అని చెప్పాను కానీ ఏం చేయమంటావు నాన్న, మీనా కనిపించట్లేదు. మీనా నా జీవితంలోకి వచ్చాక ఎంతో సంతోషం మూటగట్టుకున్నాను. ఇప్పుడు మీనా కనిపించకపోతే నా గుండె ఎంత బరువెక్కిపోయిపోయిందో మీకేం తెలుసు నాన్న. మీనాని చూడాలని మీనాతో మాట్లాడాలని పదే పదే ఎంతో ఆశ కలుగుతుంది. కానీ నా మీనా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడ బాధపడుతుందో, వాడెవడో ఫోన్ చేసి మీనాని ఎక్కడో దాచిపెట్టాను అంటూ మాట్లాడాడు. ఇప్పుడు మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉంటాడు ఇంకా బాలు అయితే. బాధపడుతూ ఉండగానే ఈలోపు గబగబా విద్య బయలుదేరింది కదా. బాలుకి ఫోన్ చేసినా ఫోన్ అవ్వలేదు కదా. ఇంకా అప్పటికే రవి, శృతి, మనోజ్, రోహిణి అందరూ కలిసి కిందకు వస్తారు. కిందకు వచ్చేసరికి ఏంటి వీడు ఎలా ఉన్నాడు అని మనోజ్ అంటాడు. ఏంటి ఏమైంది అని చెప్పాను కానీ ఏంట్రా ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి, నిన్ననగా మీనా కనిపించట్లేదు కదా అనగానే అవునా మీనా కనిపించట్లేదా, బాగుందన్నయ్య చాలా బాగుంది. ఇంట్లో నీకు తిండి పెట్టే ఒక ఆడది కనిపించట్లేదంటే నిన్న పొద్దుట మాట్లాడావు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావు అనగానే ఎవరు కనిపించకపోతే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి, నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటాను. నిజమేరా నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకుంటావు. నీ అంత స్వార్థపరుడు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. నీకు అవసరానికి మాత్రం కడుపు నిండా తిండి పెట్టేయాలి. కానీ ఆ వదిన కనిపించకపోతే మాత్రం నువ్వు ఏ మాత్రం పట్టించుకోవు. ఏంట్రవి మనోజ్ని అంటున్నావు? బాలు మీనా కనిపించకపోతే మనోజ్ ఏం చేస్తాడు? మనోజ్ కానీ వెతుకుతాడా ఏంటి? మనోజ్కి బోల్డ్ పనులుంటాయి. తను పెద్ద బిజినెస్ మ్యాన్. అక్కడ పెద్ద వాళ్ళంతా డీలర్షిప్లో ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఒక గంట ఆలస్యంగా తీసినా వాళ్ళు పలు రకాల ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు తీయలేదు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు. దానికి బాలు ఏం సమాధానం మనోజ్ ఏం సమాధానం చెప్తాడు? ఏదో మనోజ్ ఖాళీగా ఉంటున్నట్టు మాట్లాడతావు అని చెప్పి ఇంకా రవి మీద సీరియస్ అవుతుంది. ఏంటి రోహిణి, ఇంట్లో ఒక ఆడ మనిషి కనిపించకపోతే ఆ ఆడ మనిషి గురించి వెతికే అవసరం లేదా? తను ఎవరనుకుంటున్నావు? ఇంటి పని మనిషి అనుకుంటున్నావా ఏంటి? ఇంటి కోడలు, మనకంటే ముందు ఇంట్లో అడుగు పెట్టిన ఇంటి కోడలు. ఇంటి అత్తగారికి ఎలాగా బాధ్యత లేదు. నోటు ఉంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాటలనేసి తనను బాధ పెట్టి పంపించేయడము, లేదంటే తనను కన్నీళ్లు పెట్టడమే తప్ప ఆవిడికి వేరే పనులు తెలియదు. నువ్వు ఆవిడలాగే తయారవుతున్నావు. పెద్ద కోడలు కదా, ఆవిడ పోలికలు ఆవిడ లక్షణాలు ఒలికిపుచ్చుకున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏంటి శృతి, వెనక ముందు ఆలోచించకుండా పెద్ద చిన్న అనే తేడా లేకుండా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. నేనన్న దాంట్లో తప్పేమన్నా ఉందా అంకుల్ అని చెప్పాను కానీ ఏమాత్రం తప్పు లేదమ్మా. ఇంటికి చిన్న కోడలవైనా చాలా బాగా మాట్లాడేవా అనగానే ఏంటండి అమ్మాయితో కలిసి మీరు కూడాను అనగానే చిన్నవాళ్లతో చెప్పించుకున్నా నీకు సిగ్గనేదే రావట్లేదు కదా ప్రభా అని చెప్పి ఇంకా సత్యం తిడతాడు. ఏం మాట్లాడుతున్నారు, అది కనిపించకుండా పోతే నన్నేం చేయమంటారు అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. అది కనిపించకుండా పోతే నిన్నేం చేయమండవేంటి, నువ్వు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితేనే కదా పాపం మీనా మనసు నొచ్చుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. లేదు నాన్న, మీనాని ఎవరో దాచిపెట్టారు అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి మీనాని దాచిపెట్టారా? మీనాని దాచిపెట్టడం ఏంట్రా అనగానే లేదు నాన్న, నేను ఇంతకు ముందు ఒకరికి సహాయం చేశాము. వాళ్ళు మీనాని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతుంటే చూసారంట. మళ్ళీ ఇంకొకడు ఫోన్ చేసి మీనాని అక్కడ చూసాము ఇక్కడ చూసాము అంటూ నన్ను ముప్పు తిప్పలు పెట్టారు. తీరామోస్ అక్కడికి వెళ్తే మీనా లేదు. మీనా వాళ్ళ దగ్గరే ఉందని నాకు అనుమానం. కానీ వాడు ఎవడో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. మీనా ఎక్కడుందో ఎలా ఉందో ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులు
స్థితిలో ఉన్నాను నాన్న అంటూ ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటాడు బాలు. అయితే బాలు బాలు అనుకుంటూ అప్పుడే విద్య ఎంట్రీ ఇస్తుంది. విద్య ఎంట్రీ ఇచ్చేసరికి ఏంటి విద్య, మీనాని ఎక్కడైనా చూసావా అనగానే ఏంటి విద్య ఇలా వచ్చావు అని చెప్పనేసరికి చెంప పగలగొడుతుంది రోహిణికైతే. ఏమైంది, నన్నెందుకు కొడుతున్నావు అనగాని, చీ నోర్మి, నీకు కొంచెం అంటే కొంచెం కూడా బాధ లేదే? నువ్వు అసలు మనిషివేనా? అసలు నువ్వు ఆడదానివేనా? నీలో ఎక్కడైనా ఆడతనం ఆడ లక్షణం ఏమైనా ఉందా? సాటి ఆడది కనిపించట్లేదు అంటే నీకు కొంచెం కూడా బాధ లేదా అని చెప్పనేసరికి, ఇప్పుడు నేనేం చేశానని అనగానే బాలు, మీనా కనిపించకుండా పోవడానికి కారణం ఎవరో కాదు, ఈ రోహిణియే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పటి వరకు కూర్చున్న ప్రభావతి కాస్త లేచి నిలబడుతుంది. ఏ విద్య, ఏం మాట్లాడుతున్నావు? మీనా కనిపించకుండా పోవడానికి నా పెద్ద కోడలు కారణం అంటావేంటి? దానికి మీనాకి ఏ సంబంధం లేదు అనగాని, మీకేం తెలుసా ఆంటీ, మీకేం తెలుసు? మీకేమి తెలియనప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీనా కనిపించకుండా పోవడానికి కారణం రోహిణియే బాలు, నేను చెప్తున్నాను కదా. ఏంటి విద్య, ఏమంటున్నావు? రోహిణి అంటున్నావేంటి? రోహిణికి మీనా కనిపించకుండా పోవడానికి సంబంధం ఏంటి అనగానే, అసలు మీనా మీద నింద పడడానికి కారణమే రోహిణి, ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదా. ఏ విద్య, ఏం చేస్తున్నావే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పనేసరికి, నేనిక్కడి నుంచి వెళ్ళడం కాదే, నువ్వు చేసిన తప్పులు బయట పెడితేనే కానీ వెళ్ళను. నీలాంటి ఒక తోటి కోడలు, నీలాంటి ఒక ఆడపిల్లని కూడా నువ్వు వెనక ముందు ఆలోచించకుండా నువ్వు ఎంత దారుణంగా ఈ రకంగా ప్రవర్తిస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చాలా కోపంగా చాలా దారుణంగానే అంటూ విద్య మాట్లాడేసరికి బాలు కాస్త అంటాడు, ఏంటి విద్య, ఏమంటున్నావు? రోహిణి అంత తప్పు ఏం చేసింది? మీనా విషయంలో రోహిణి ఏదైనా తప్పు చేసిందా? మీనా విషయంలో రోహిణి ఏదైనా పొరపాటు చేసిందా? చెప్పు విద్య, రోహిణి చేసిన తప్పేంటి? రోహిణి చేసిన పొరపాటేంటి? చెప్పు విద్య అంటూ ఇంకా విద్యను అడిగేసరికి, అవును బాలు, రోహిణి చాలా పెద్ద తప్పు చేసింది. నాకు ఈ విషయం తెలిసినా నేను ఏమీ చేయలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ఇంకా విద్య క్షమాపణ అడుగుతుంది. ముందు అసలు రోహిణి చేసిన పనేంటో చెప్పు విద్య అంటూ ఇంకా శృతి అడిగేసరికి అది అంటూ ఇంకా నొసుకుతుంది. చెప్పు విద్య, అసలు రోహిణి ఏం తప్పు చేసింది? నువ్వెందుకు రోహిణిని అంతలా అంటున్నావు? రోహిణిని అనవలసిన అవసరం ఏముంది? రోహిణి ఎంతో పెద్ద తప్పు చేస్తేనే కానీ తన మీద నువ్వు ఈ నింద వెయ్యవు. అసలు తను చేసిన తప్పేంటి? నువ్వెందుకు రోహిణిని అంతలా మాట్లాడుతున్నావు? చెప్పు విద్య, మాకు తెలియకుండా ఏదైనా తప్పు పొరపాటు చేసిందా అంటూ ఇంకా సత్యం కూడా మాట్లాడేసరికి, అవునంకుల్, రోహిణి మీనా విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది. ప్రభావతి ఆంటీ పోయాయి అని అన్న 2 లక్షల రూపాయలు మీనా మీద నింద పడింది కదా. మీనాయే దొంగతనం చేసింది అంటూ ఆంటీ చెప్పారు కదా. నిజానికి ఆ డబ్బులు దొంగతనం చేసింది మీనా కాదు, నేనే ఆ డబ్బులు దొంగతనం చేశాను. అది కూడా రోహిణి చెప్పడం వల్లే చేశాను అంటూ చెప్పేసేసరికి, రోహిణి చెప్పడం వల్ల నువ్వు దొంగతనం చేయడం ఏంటి అని చెప్పనగానే, రోహిణి గుణాకు ఇవ్వడం కోసం 2 లక్షల రూపాయలు కావాలి అని అడిగింది. ప్రభావతి ఆంటీ శివని విడిపించడానికి లాయర్ దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారు అన్న విషయం కామాక్షి ఆంటీ ద్వారా తెలుసుకుని, మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పెట్టారో అన్న విషయం కూడా తెలుసుకోవాలని మీరు అబద్ధం చెప్తున్నారంటూ కామాక్షి ఆంటీని అనగానే, కామాక్షి ఆంటీ ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారన్న విషయం రోహిణికి తీసుకెళ్లి చూపించారు. అప్పుడు రోహిణికి ఆలోచన వచ్చింది, ఎలాగా ఈ గుణాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బుల విషయంలో ఈ డబ్బులు దొంగతనం చేస్తే తన మీదకు రాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రభావతి ఆంటీకి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి, ఆంటీ డ్యాన్సు అంటూ అది ఇది అని మాట్లాడి నన్ను వంటగదిలోకి వెళ్ళి దాచిపెట్టిన చోట నుంచి 2 లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పారు. చెప్పడంతో నేను ప్రభావతి ఆంటీని రోహిణి తన మాటలతో మాయ చేసేసరికి నేను వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చాను. అది తీసుకెళ్ళి గుణాకు ఇచ్చింది అనేసరికి
గుణాకు రోహిణి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి? రోహిణిని ఎప్పటి నుంచో దినేష్ అనేవాడు ఏడిపిస్తున్నాడు. వాడి బాధ నుంచి తప్పించుకోవడం కోసం గుణాకు రోహిణి హెల్ప్ చేసింది. బాలుకు సంబంధించిన శివ వీడియోని బాలు ఫోన్ కొట్టేసి బాలు ఫోన్లో ఉన్న శివ వీడియోని గుణాకి ఇచ్చింది. గుణ దానికి బదులుగా దినేష్ని తీసుకెళ్లి బంధించాడు. బంధించి వాడికి ఇష్టం వచ్చిన రీతిలో దినేష్ని కొట్టడంతో దినేష్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేసరికి వాడిని కాపాడడం కోసం 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో ఆ 2 లక్షల రూపాయలు ఇవ్వడం కోసమే రోహిణి నాతో కలిసి కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లోంచి 2 లక్షల రూపాయలు దొంగతనం చేసింది. ఆ నింద ప్రభావతి ఆంటీకి ఎప్పుడు ఏ చిన్న తప్పు దొరికినా మీనానే తప్పు పట్టడంతో మీనా మీదకి ఆ నింద వచ్చింది. అమ్మయ్య, నా మీదకి నింద రాలేదు అన్న ఉద్దేశంతో రోహిణి రిలాక్స్ అయ్యింది. కానీ మీనా ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్న మాట చెప్పిందో అప్పుడే రోహిణికి భయం వేసి గుణాకి ఫోన్ చేసి డబ్బులు ఇచ్చిన సంగతి తెలిసిపోయింది, నన్ను కాపాడు, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసే అంటూ గుణాకి ఫోన్ చేసి అడిగింది రోహిణి. అడిగేసరికి రోహిణి అడగడంతో గుణ తిరిగి ఇవ్వలేక మీనాను దాచిపెట్టాడు. ఇప్పుడు మీనా గుణ దగ్గర బందీగా ఉంది. మీనాను దాచిపెట్టింది గుణాయే. అలా దాచిపెట్టడానికి కారణమైంది ఈ రోహిణి అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది. ఇంకా శృతి అయితే చిచ్చి నువ్వసలు ఆడదానివేనా అని చెప్పి మాట్లాడేసరికి మనోజ్ కూడా చూస్తూ ఉంటాడు. బాలు చెయ్యి ఎత్తబోతాడు కానీ ఆడదాని మీద చేయి చేసుకుంటే వదిన గారి మీద చేయి చేసుకున్నాడు అన్న చెడ్డ పేరు వస్తుందని గతంలో ఆల్రెడీ తాగిన మైకంలో రోహిణి మీద చేయి చేసుకోవడంనే గిల్టీగా ఫీల్ అవుతున్న బాలు మళ్ళీ కొడితే అదే చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ గుణగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని చాలా కోపంగా బాలు వెళ్ళబోతే రవి నువ్వు కూడా వెళ్ళని శృతి పంపిస్తుంది. పంపించేసరికి ఇంకా ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి ఆ చెంప ఈ చెంప వాయుగొట్టి నువ్వు 2 లక్షల రూపాయలు తీసుకుని మీనా మీద నింద వేస్తే అది సంతోషంగా ఫీల్ అయ్యావా? అంతేకాదని మీనా బయటకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ నీ బండారం బయట పడిపోతుందన్న భయంతో నువ్వు కాస్త మీనాను దాచిపెట్టమని చెప్పావా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఆడదానివేనా? ఈ రకంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? విద్య నయ్యం నీకంటే. తను ఇంటి కోడలు కాకపోయినా మీనా మీద కొంచెం కాకపోతే కొంచెమైనా కృతజ్ఞత ఉంది. నీకు ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదు. చిచ్చి నువ్వసలు మనిషివే కాదు అంటూ ఇంకా ప్రభావతి కాస్త చాలా కోపంగా అయితే రోహిణిని నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. అసలు ఆ దినేష్ గాడు ఎవడు? దినేష్ గాడు నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు? నువ్వు దినేష్ గాడి బెదిరింపులకి బెదిరిపోయి ఆ గుణగాడి సహాయం కోసం బాలు దగ్గర ఉన్న వీడియోని బయట పెట్టావు. ఆ బయట పెట్టడం వల్ల ఇంత అనర్థాలు వచ్చాయి. అసలు డబ్బులు దొంగతనం చేసి వాడికి ఇవ్వవలసిన అవసరం ఏంటి అంటూ ప్రభావతి అడిగేసరికి ఇంకా రోహిణికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అది కాదత్తయ్య అని చెప్పాను కానీ బాలు విద్య అబద్ధం చెప్తుంది అనేసరికి నేను అబద్ధం చెప్తున్నానా? అయినా విద్య ఎందుకు అబద్ధం చెప్తుంది రోహిణి? విద్య నీ ప్రాణ స్నేహితురాలే కదా. నువ్వు చేసే ప్రతి తప్పులో కూడా తనకి భాగం ఉంది కాబట్టే మీనా విషయంలో తను తప్పు చెయ్యకపోయినా తన మీదకి నింద వస్తుంది. పాపం మీనాను ఎందుకు బాధ పెట్టాలి? ఏ తప్పు చెయ్యని మీనా శిక్ష అనుభవించడం తను చూడలేకనే కదా. స్నేహితురాలువని కూడా చూడకుండా నీ గురించి నీ నిజస్వరూపం బయట పెట్టడానికి ధైర్యం చేసి వచ్చింది విద్య అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి చిచి ఇలాంటి దాంతో ఇంకా మాటలేంటి? ఇది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే దీన్ని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అని ప్రభావతి కాస్త రోహిణిని మెడపట్టి బయటకు గెంటైపోతే మనోజ్ ప్లీజ్ మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్, నాకు నువ్వంటే చాలా ఇష్టం మనోజ్, నీతో కలిసి ఉండడం కోసమే నేను ఇదంతా చేశానే తప్ప వేరే ఉద్దేశం కాదు మనోజ్ అని చెప్పాను. కానీ ఆ దినేష్ అన్నవాడు నీకు పెళ్ళికి ముందు నుంచి తెలుసు. ఆ దినేష్ గాడికి అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా
హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడి గురించి ఇంటికి వచ్చి పోలీసులు అడిగారు మన పెళ్ళైన వెంటనే. అప్పుడు నువ్వు టెన్షన్ పడ్డావు. ఆ దినేష్ గాడి విషయం ఎప్పుడు బయటకు వచ్చినా నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. అసలు ఆ దినేష్ గాడికి నీకు ఉన్న రిలేషన్ ఏంటి? ఆ దినేష్ గాడి గురించి ఎందుకు నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏ విషయం గురించి నువ్వు దినేష్ నిన్ను బెదిరిస్తున్నాడు చెప్పు రోహిణి. చెప్తే నేను మా అమ్మతో మాట్లాడతాను. ఇలా పలానా ప్రాబ్లం అని చెప్పి నేను మా అమ్మతో మాట్లాడి నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించను అని చెప్పి ఇంకా మనోజ్ అనేసరికి అది అది అంటూ ఇంకా నీళ్లు నవ్వులేసరికి నువ్వు చెప్పలేవు కదా, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి చెప్పలేవు అంటూ మనోజ్ అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి బాలు గుణ నుంచి మీనాని ఎలా కాపాడుకుని గుణకు ఎలా బుద్ధి చెప్తాడో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.